అందరు బాగున్నారా? ఎవరు చెప్పట్లే, అందరు బాగున్నారా? పక్క వాడుతాడు సెకండ్ ఇచ్చి చెప్పండి, యేసయ్య నాలో ఉన్నాడు అని. మేమిద్దరం కలిసి ఉన్నాం తెలుసా? చెప్పండి, యేసయ్య నేను కలిసి ఉన్నాం తెలుసా? అయ్యో సంతోషాలు చెప్పండి, యేసయ్య నేను కలిసి ఉన్నాం తెలుసా? హల్లెలూయా. అందుకు సరే, యేసయ్యను చూస్తే నన్ను చూసినట్టే, నన్ను చూసినట్టే యేసయ్యను చూసినట్టే. ఆమేన్. రైట్. కీర్తనలు 27వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. యెహోవా నాకు, కీర్తనలు 27 మొదటి నుంచి చదువుకుందాం. 7. యెహోవా నాకు వెలుగుగాను రక్షణ అయి ఉన్నాడు. చదువురా. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరకును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు. ఆమేన్. చాలు. ఇక్కడ యెహోవా నాకు వెలుగుగాను, ఎవరు మనకు ఇక్కడ చూసినట్లే దావీదు కీర్తన ఈ విధంగా రాస్తున్నాడు. యెహోవా నాకు వెలుగుగాను రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదను. దేవుడు మనకు వెలుగుగాను రక్షణగాను రక్షణకర్తగాను ఉంటే మనము ఎవరికి భయపడాలా? వింటున్నారా? అందుకు యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు, చెప్పలు కదా, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను అయించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానం చేసేదము, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. అందరూ పాడదామా? నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానం చేసేదము, నేనెల్లప్పుడు స్తుతిగానం చేసేదము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే. అందరూ ఇట్లా అంటాం, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు. హల్లెలూయా. నేను ఎవ్వరికి భయపడను అన్నాను. నిజమా? ఎందుకో భలే రాస్తా ఉన్నాడు దావీదు రాజు. కానీ కొన్ని పరిస్థితులు ఆయన మీదికి, శత్రువులు ఆయన మీదికి ఏ విధంగా వచ్చుతున్నారంటే,
తినేసే విధంగా వచ్చేస్తున్నారు. ఆయన శరీర మాంసమును తినేసేంతగా వచ్చేస్తున్నారు. అందుకే యెహోవా నాకు వెలుగుగాను రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? ఈరోజు ఆయన మనకు వెలుగుగాను ఆయన మనకు రక్షణకర్తగా ఉన్నాక నీవు వారిని చూసి, శత్రువులను చూసి ఎందుకు భయపడుతున్నావు? వింటున్నారా? అపవాది యొక్క చీకటి సంబంధులను చూసి ఎందుకు భయపడుతున్నావు? అయితే మనందరం మనలా నేను భయపడను, అందుకోసం నేను భయపడను, యెహోవా నాకు వెలుగుగాను రక్షణగాను ఉన్నాడు, ఆయన కొండ, ఆయన నా కోట, ఆయన నా ఆశ్రయమై ఉన్నాడు. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిద్దామా? చూడండి, నా శరీర మాంసము తినుటకే ఏం తినడానికి వచ్చిరంట? దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రులు నా మీదికి వచ్చినప్పుడు వారు ఏమైపోయారంట? తొట్టిల్లు కూరిరి, కూలిపోతారు. గోడను కూలిపోవడం ఎంతమంది చూసినారు? ఇక్కడ శత్రువులు కూడా తొట్టిల్లిపోతారు. హల్లెలూయా, కూలిపోతారు. అందుకొకసారి ఏమంటారనట? తొట్టిల్లి కూలిరేను. అమ్మాయి స్తోత్రం చెప్తారా? కూలిరి. ఎట్లా గోడ ఏ విధంగా అయితే కూలిపోతుందో అదే విధముగా శత్రువులు కూడా ఏమవుతుందో తొట్టుల్లి కూలిపోయారు. ఒకసారి ఈ వాక్యము ఒక దగ్గర చెప్పా. నెక్స్ట్ డే అయిపోయినాక ఒక సిస్టర్ వచ్చి చెప్తా ఉంది, రాత్రి సడన్గా మా ఇంట్లోకి ఏదో వచ్చింది, నాకు బాగా కడుపున వచ్చింది, ఏదో తిరుగుతున్నట్టు అనిపించింది. రాత్రంతా ప్రార్థన చేసిన. వింటున్నారా? రాత్రంతా ప్రార్థన చేసిన. పొద్దున్న లేచే వరకు వాడి ఇంట్లో ఎదుటిలో ఉన్న దగ్గర ఉన్న ఒక మాంత్రికుడు అనుకుంటా, ఆమెకి వామిటింగ్ వచ్చినాయి. అయ్యా హల్లెలూయా, ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. వింటున్నారా? వారు తొట్టిల్లుతారు, కూలిరి అంట. శరీర మాంసము తినడానికే ఎవరిది? అభిషక్తు కలిగిన దావీదునే ఆ శరీర మాంసం. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిదైనా పెట్టుకోవచ్చు, కానీ అభిషేకం ఉన్న మీద దేవుడు అతనికి తోడుగా ఉండి మనం ఉన్నాడని తెలిసి కూడా అతనితో మనం పోరాడితే అపజయమే పొందుతాం. హల్లెలూయా. వేస్ట్, మన ప్రయాసం వేస్ట్, మన శక్తి వేస్ట్ ఒక అభిషేకంతో పోరాడడం. అందుకే దావీదు సౌలు ఎన్నిసార్లు చిక్కినా చంపాలనుకోలే. కానీ వింటున్నారా? ఎందుకంటే సౌలు మీద అభిషేకం ఉంది. అమ్మో, నేను ఏ విధంగా మాట్లాడగలను, ఏ విధంగా నేను చంపగలను, ఏ విధంగా అని భయపడే వ్యక్తి. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, అలాంటిది శత్రువులు మాత్రము శరీర మాంసము తినుటకు ఆయనను దగ్గరికి వచ్చి ఉన్నారు. నానా విధముగా చూడండి, వారు బాధించి శత్రువు ఎప్పుడూ వారిని దావీదుని బాధించడానికి వచ్చినారు శత్రువులు. మన జీవితంలో కూడా కొంతమంది ఎప్పుడు నేను బాధిస్తూనే ఉంటారు. మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోలే, ఏమైపోయారంట అనండి? అందుకోసారి తొట్టిల్లిరి అనండి. నన్ను బాధించేవారు శత్రువులు ఏమైపోయారంట? తొట్టిల్లిరి. అందుకోసారి యేసు నామములో తొట్టిల్లిరి అనండి. పౌలు భక్తుడు కూడా ఒక మంచి అధికారి సువార్త చెప్పి యేసులోనికి వస్తూ ఉంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే నానా విధములుగా భ్రమపరిచి ఏం చేస్తున్నాడు? క్రీస్తు విశ్వాసంలో నుంచి సడలించాలని చూస్తున్నాడు. పౌలు భక్తుడు కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? కొద్ది రోజుల మట్టుకు నువ్వు గుడ్డివాడు అవుదురుగాక అన్నాడు. గుడ్డివాడు అయినాడు. అర్థమైందా? ఇది జడ్జిమెంటల్ ప్రేయర్. ఇది జడ్జిమెంటల్ ప్రేయర్ అంటారు. ఇక్కడ కూడా నీ మీదికి శత్రువులు మరి వచ్చుచున్నారేమో, వాడు తొట్టిల్లిరి,
దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తూ ఉంటే, యెహోవా నాకు వెలుగై ఉన్న రక్షణ అయి ఉన్నాడు. ఏమైపోయినాడు? ఒక్క దెబ్బతో తొట్టిల్లిరిపోయారు. స్తోత్రం చెప్తారా? అక్కడ గొలియాతు చూడండి, మన ఎదుట ఎంతమంది గొలియాతులు వచ్చినా యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. మనము దేవుని వాక్యానికి లోబడుతున్నాం, దేవుని స్తుతించినట్టున్నాం, దేవుని చిత్తము నెరవేర్చే విధంగా ఉన్నాం. వారు మనము ఎదుట నిలబడడు. హల్లెలూయా. యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకి తోడుగున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేడు. ఎందుకంటే నువ్వు నిలబడితే దేవుని సన్నిధి ఉంటుంది. నువ్వు నిలబడితే దేవుడు నీలో ఉన్నాడు, దేవుని సన్నిధి ఉన్నది. అందుకే తొట్టిల్లుతారు. హల్లెలూయా. చూడండి, ఇంకా చదవండి, 3 చదవండి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. కొంతమంది సామెత ఉంటుంది, కొంతమంది గిచ్చి ఏం చేస్తారంట? కొట్లాడతారు, గిచ్చి కొట్లాడతారు. ఏం చేయాలా అంటారు, ఒక పల్లెని మంగల్. అట్లా కొంతమంది శత్రువులు ఎలా విధంగా ఉంటారంటే, యుద్ధం చేయుటకు దండ దిగినను నా హృదయము భయపడదు. కావాలనే నీతో యుద్ధం చేయడానికి వచ్చుచున్నా ఆయన నువ్వు భయపడదు. ఎందుకనగా యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. మీకు ఒకటి తెలుసా? ఒక వ్యక్తి చాలా మంచివాడు, చాలా మంచి పనులు చేసేవాడు, ఒక పెద్ద నాయకుడు, పొలిటికల్ లీడరు యుఎస్లో. ఎవ్వరు కూడా ఆయన అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ ఆయన మీద 9 సార్లు మర్డర్ చేయడానికి శత్రువులు చూస్తున్నారు. వింటున్నారా? మనం యేసుక్రీస్తు ప్రభుని కూడా, ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన శిక్షించడానికి వచ్చి ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను ఏం చేయలే వారికి, నేను ఏం అనలే వారికి, ఎందుకు నా మీద ఈ విధంగా ఈర్ష్య కలిగి ఉన్నారని. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నావు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? దేవునికి ఇష్టంగా ఉంటే సాతానుకు సంబంధించిన లోక సంబంధులు, సాతాను పిల్లలు నువ్వు అంటే వానికి మంట. ఒకసారి ఇలాగనే కీర్తనలు, అప్పట్లో కీర్తనలు ఉండే కదా, కీర్తనలు నేను చెప్పిన తర్వాత అప్పుడు సాక్ష్యాలు ఉండే. సాక్ష్యాలు చెప్తుంటే ఒక అమ్మ లేచి చెప్పింది, ఏమనంటే, నువ్వు అప్పుడప్పుడే సేవలోకి వస్తున్నా నేను, ఇంకా వాక్యం చెప్పి అప్పుడప్పుడు కీర్తనలు అప్పుడు చెప్పేవాడు. సో అది చెప్పి నేను కూర్చున్న తర్వాత లేచి సాక్ష్యం చెప్పి ఒక మాట అన్నది ఆ తల్లి. ఏమనంటే, మీరు వాక్యం చెప్తా ఉంటే నీ పక్కకు నల్లటి దయ్యము ఏం చేసిందంట? కోపంగా చూస్తుందంట. హల్లెలూయా. వింటున్నారా? నాకు ఒక మాట చెప్పాలి అంటే బూస్ బాంబ్స్ వస్తాయి కదా, అట్లా నా ఏమంటారు భయం వేసింది చాలా. వామ్మో. ఎందుకంటే అప్పటి వరకు సాతానన్న మాట వినలే, ఉండదు. అది నీ దగ్గర ఉండి కోపంగా చూస్తున్నాడే వరకు ఈ ఉంటాయి కదా, చలికో అయితే ఏమంటారు దాన్ని, వస్తాయి కదా, అలా వచ్చేసింది. సడన్గా నాలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమన్నాడు తెలుసా? అందరూ చప్పట్లు కొట్టండి అన్న. హల్లెలూయా. చెప్పలు అందరు ఆశ్చర్యపోయారు. సాతాను దగ్గరికి వచ్చి కోపంగా చూస్తున్నంటే ఎందుకు చప్పట్లు కొడుతున్నారన్న నాకు సంతోషం ఏంటంటే, సాతాను దగ్గరకు వచ్చి కోపంగా చూచుతున్నదంటే నా యేసయ్య నన్ను చూచి నవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎస్. కొంతమందిని యుద్ధం చేయడానికే వస్తారు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వారు తొట్టిల్లుతారు, వారిని యుద్ధ నిలబడరు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. చూడండి, మనము ధైర్యం అస్సలు విడిచిపెట్టద్దు. నీ మీదికి ఎంతమంది వచ్చినా, ఎంతమంది నిందలు వేసినా, ఎంతమంది అవమానపరిచినా నీ యొక్క విశ్వాసాన్ని, నీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకనగా యేసయ్య నీలో ఉన్నాడు. నువ్వు పని చేయుచున్న దాంట్లో నీకు వ్యతిరేకంగా మనుషులు వచ్చినా నువ్వు దిగులు పడవద్దు. అర్థమైందా? ఒకసారి
విషయంలో నా విషయంలో ఒకరు సాడీలు చెప్తా ఉన్నారు. ఆ ప్రార్థనలో కూర్చొని మీటింగ్లో చెన్నైలో చూడండి చెప్తా, నా మైండ్ అంతా ఇలాగా ఉంది. సడన్గా దేవుడు ఒక దర్శనం చూపించినాడు, మెట్లు చూపించినాడు. వారు వేస్తున్న రాళ్ళన్నీ మనకు మెట్లుగా మారుతాయి. హల్లెలూయా. దానియేలుకు వేసినారు నింద. దానియేలు వేసినాడు సింబబ్బోను, తనని ఏం చేసింది, హెచ్చించేటట్టు చేసింది. హల్లెలూయా. షద్రక్ మెషక్ అబేద్నెగో అపవాది అలా ఉన్న సన్నిధిని తట్టుకోలేక ఇంకొక పరీక్ష పెట్టింది, ఒక రాయి వేసింది. ఏమైంది, జయించినాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, యోసేపు జీవితంలో కూడా ఈర్ష్య వచ్చి తన సహోదరులందరూ కూడా లోయలో పడేసినారు. కానీ వారు అనుకున్నారు వాళ్ళు లోయలో పడేసినారని. కానీ నిజం చెప్పాలంటే వారి సహోదరులు ఒక మెట్లు కట్టించినారు. ఆమేన్, హల్లెలూయా. సహోదరులు అనుకున్నారు, ఇగో వారికి ఐగుప్తు వారికి అమ్మి వేసి మేము మంచి పని చేసినాము, ఇంకా అయిపోయింది, వీని డ్రీమ్, వీని కళ, వీని దర్శనం అయిపోయింది, ఇంకా ఖలాస్ అయిపోయింది అనుకున్నారు. కానీ వారు ఏం చేశారంటే దేవుని చిత్తానికి ఒక మెట్టు వేసినట్టు కనపడతా ఉంది. హల్లెలూయా. పోటిఫర్ అనుకుంది, అయ్యో ఇది పాపము చేయమంటే యోసేపు దేవునికి, నా యజమానికి నేను తప్పు చేయనని చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ ఏం వేసింది, నింద వేసింది. హల్లెలూయా. చెరసారులో వేయడబడ్డాడు. కానీ అవన్నిటికి కూడా ఆయన దర్శనానికి మెట్టుగా అయ్యి ఏమై ఉన్నాడు, లాస్ట్కి ఆఖరికి ప్రతి శోధన, ప్రతి రాంద, ప్రతి అవమానము నీ యొక్క దర్శనంని చేర్చడానికే. స్తోత్రం చెప్తారా? పెనిన్యా ఊకే ఏం చేసింది, మొత్తుకున్నది, అయ్యో నాకు పిల్లలు ఉన్నారు. పాపం హన్న బాతం ఏడ్చుకుంటూ ఉంది. హల్లెలూయా. అప్పుడు అన్న ఒక దిక్కు ఏమో పెనిన్యా తిట్టేది. ఎవరో తెలియదా? బైబిల్లో ఉంది. పెనిన్యా బైబిల్ చదివే వరకు తెలుస్తుంది. పెనిన్యా తిరుగుతా ఉంది, ఇదిగో నువ్వు గొడ్రాలు అన్న మాటలు ఎంత భయంకరమైన మాటలు, అంత భయంకరమైన మాటలు విన్నప్పుడల్లా అన్న ఎక్కువగా ప్రార్థించేది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు శోధన కలుగుతుంటే, నీ మీదికి రాళ్ళు వస్తూ ఉంటే నీ ప్రార్థన ఎక్కువ కావాలా? హల్లెలూయా. అయ్యో స్తోత్రం చెప్పి మీకు సపోర్ట్ ఏం రావట్లేదు మీ దగ్గర నుంచి. బిగ్గర హల్లెలూయా చెప్పండి. వీరు అన్నట్లు అన్నారు, వీళ్ళు అదన్నారు, ఇదన్న ఊగిపోడి 10 మందికి చెప్పడు కంటే 10 గంటలు ప్రార్థన చేయి. వింటున్నారా? 10 గంటలు ప్రార్థన చేయి అన్న. ఆ మాటలు విసిగిపోయి ఒక కుమారునిగా అన్నది. వింటున్నారా? కుమారునిగా అన్నది. పెనిన్యా అనుకోవచ్చు, అరే నేను 10 మందికి అన్నాను రా నాయన, కానీ ఏం లాభం. కానీ వింటున్నారా? కన్నింది కానీ ఇశ్రాయేలు ప్రవక్తను కన్నది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. సామ్యుయేలు యొక్క ప్రవక్త యొక్క తల్లి పేరు ఏం పేరు? అన్నా అని ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పుకునే విధంగా దేవుడు కనపరిచినాడు. హల్లెలూయా. ఆలస్యమైతే నన్ను బాధపడొద్దు, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి. వింటున్నారా? చూడండి, దావీదు కూడా ఎన్ని యుద్ధాలు వచ్చినా చూడండి ఒక వరం అడుగుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అబ్బా హల్లెలూయా. ఒక వరం అడిగినాడు. ఏం వరం అడిగినాడు? ఇప్పుడు యేసయ్య మేము కనబడి అడిగినాడు, మీకు ఏం కావాలి అన్నాడు. ఒకరు అన్నారంట, బిస్కెట్ ప్యాకెట్ కావాలి అన్నాడు. అంట యేసయ్య ఇప్పుడు కనబడితే ఏం అడుగుతారు మీరు? దావీదు ఏమంటాడు అంటే, చిరకాలం నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. చిరకాలము నీ సన్నిధిలోనే ఉండాలి. మనం
అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా శత్రువులు కంటే ఎత్తుగా తల ఎత్తబడును. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు నిన్ను చూడండి, యోసేపు మరి ప్రైమ్ మినిస్టర్ అయినాక పోటిఫర్ యొక్క భార్య తల ఎక్కడ పెట్టుకుందో ఒకసారి ఊహించుకో. అందులో రాయబడలేదు కానీ తల ఎక్కడ పెట్టుకుందో. మనం దేవుని బిడ్డలం, శత్రుల మీద తలెత్తే విధంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారి విన్నాను, ఒక కానిస్టేబుల్ ఎస్ఐ తిట్టాడని చెప్పి ఇంకా ఆ కానిస్టేబుల్ జాబ్ వదిలేసి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అయినాడంట. హల్లెలూయా. ఇంకా ఆ కానిస్టేబుల్ ఆ ఎస్ఐకి వెళ్ళి ప్రైజులు ఇచ్చినాడు. ఎందుకు తెలుసా? గిఫ్టులు ఇచ్చినాడు. మీరు తిట్టకపోతే నేను ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు. పెనీనియా కూడా బహుశా అన్న కూడా ఏం చేయాలి, పెనీని దగ్గరకు పోయి గిఫ్టులు ఇవ్వాలా. మనం ఏం చేస్తాం, ఈ కాలు పోను, లేకపోతే నా బాబు చూడు, నా బాబు చూడు అన్నారు. కానీ మనం దేవుని బిడ్డలం ఏం చేయాలి తెలుసా? ఎవరైతే నిన్ను నిట్టారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారికి ఏం తీసుకెళ్ళాలా? గిఫ్ట్ తీసుకెళ్ళినావు అనుకో, అంతే. బైబిల్ చెప్తుంది, శత్రువులను మాటలు అనొద్దు, ప్రేమ చూపించినామనుకో, నీళ్ళు ఆహారం ఇచ్చినామనుకో, ఆకలి ఉన్నప్పుడు, వస్త్రము లేనప్పుడు వస్త్రములు ఇచ్చినామనుకో, శత్రువుల మీద ఏం పడినట్ట అంట? అగ్ని పడేంత విధంగా ఉంటుందని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీ అందరికి ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్తున్నాను. దేవుడు మీ తలను ఎత్తబోతున్నాడు. ఎవరి మీద? నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అందుకని నా శత్రువులు కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. నమ్మిన వారు ఒకసారి బిగ్గల హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఊహించుకోవాలి, వాక్యం ఇట్లా అన్నప్పుడల్లా ఊహించుకోవాలా. అంతేకాదు చూడండి, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేస్తూ బలులు అర్పించేదను, ఇంకా నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. 7 చదువురా. నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చూడండి, నేను ప్రార్థించినప్పుడు మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమేము. చూడండి, మనకి ఎన్ని మన మీది శత్రువులు వచ్చినా, యుద్ధము వచ్చినా, దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, తలనెత్తుతాడు. అయితే మన జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం. అందరూ ఒకసారి ప్రార్థన అనండి. ప్రార్థన మన జీవితంలో వెలుగును నింపుతుంది. అందరొకసారి ప్రార్థన నా జీవితంలో వెలుగును నింపుతుంది అనండి. ప్రార్థన జీవితము మన యొక్క అనుదినము నడుచుచున్న మార్గములో వెలుగు ప్రకాశించేటట్టు చేస్తుంది. ప్రార్థన జీవితము మన మార్గములు దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మార్గములు తెరవబడతాయి. వింటున్నారా? నువ్వు ఎంతగా నీపై సొంత తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే నీ మీద నానా విధమైన శాపాలు పెట్టినా, వింటున్నారా, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరముగా మారిపోతుంది. నీ సహోదరులు ఎంతగా నేను చీట్ చేసినా, నీ మిత్రులు ఎంతగా నేను మోసపరిచినా, నీ యొక్క జీవితంలో ప్రార్థన జీవితం ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎబ్బేజును మనం చూచినట్లయితే చూడండి, 1 క్రానికల్స్ మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 చదవండి.
యబ్బేజు ఆ, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై సహోదరుల కంటే ఎక్కువగా ఘనము పొంది ఉన్నాడు, ఆశ్చర్యింపబడ్డాడు. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు. వేదన కలిగి మరి ఇతని కన్నాడని చెప్పేసి ఎబ్బేజు అని పెట్టాడు. ఎబ్బేజు అని అర్థం అంటే చేదు, దుఃఖము అని అర్థం. ఎవరైనా పిల్లల పేరు అలా పెడతారా? చెప్పాలి, ఇది చూడండి, ఎవరైనా కానీ పేర్లు అలా పెడతారా? అలా పెట్టారు. కానీ ఈ తల్ల అలా పెట్టింది. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, సొంత తల్లి కానీ, సొంత ఇంటి వారు కానీ, సొంత స్నేహితులు కానీ అరే శాపగ్రస్తుడా అని పిలిస్తే, దుఃఖం కలిగిన వాడని పిలిస్తే ఎంత బాధ కలుగుతుంది. కానీ ఇశ్రాయేలైన దేవుడికి ఏం చేశాడంట? ప్రార్థన చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నిశ్చయముగా ఆశీర్వదించి సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి చేయి నీకు తోడుగా ఉండి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూడండి, ఏదైతే ప్రార్థించి ఉన్నాడో ఆ ప్రార్థన యొక్క మనవి దేవుడు ఆలకించి ఉన్నాడు అంట. ఒకసారి అందరం హల్లెలూయా చెప్పండి. దేవుని దగ్గర ప్రార్థించి ఉన్నాడు. కొంతమంది ఎంత మందిరానికి వచ్చినా, వింటున్నారా, ఎంతగా చెప్పినా ప్రార్థన జీవితం ఉండదు. చక్కగా వాక్యం వింటారు కానీ ప్రార్థనది ఉండదు. అనుకున్నాడు ఏమనంటే, ఇదిగో నేను ప్రార్థన చేస్తా, ఎవరు నాకు ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నా ద్వారే చేరితివే, చినను నవ్వను నీ తిరును ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే, నేనే నమ్మిన వారు నన్ను మరచినను మరువని దేవుడవు. అంత చెప్పకూడదు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము, పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. ఆమేన్. ఎబ్బేదిలాగా ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన ఆలకించినాడు, విశాలపరుచున్నాడు. ఒక పట్టణం పేరే ఎబ్బేజు అనే పేరు పెట్టేసి ఉన్నారు. హల్లెలూయా. వింటున్నారా? డిజిఎస్ దినకర్ గారి పేరు ఇగో డిజిఎస్ దినకర్ రోడ్ అని వచ్చేస్తుంది. స్తోత్రం చెప్తారా? అలా ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో వింటున్నారా, అంతమంది స్ట్రీట్ పేర్లు ఉండునుగా అక్క. అబ్బా హల్లెలూయా. ఎబ్బేజుని ఎంతగా ఆశీర్వదించినారంటే, ఇతడు జీవితమంతా తన ఇంటివారు, కుటుంబస్తులు, సొంత తల్లి అంతగా పేరు పెట్టినా దేవునికి ప్రార్థించగా తన జీవితం అంతయు కూడా వెలుగుగా మార్చివేసినాడు. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ జీవితంలో వెలుగు కలుగుతుంది. ప్రార్థన చేయడం ద్వారా మనము అపవాది యుద్ధము చేయుచున్నాం. మనం పోరాడుతున్నది ఎవరితో పోరాడుతున్నాం? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదవండి.
తుదకు ఆ, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. ఆ, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము ఎవరితో పోరాడుతున్నాము? ప్రార్థన వాక్యము మనం బలం పొందుకొని దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించుకొని మనం పోరాడుతున్న ఎవరితో పోరాడుతున్నాం? మనుషులతో కాదు మనం పోరాడేది. దురాత్మ సంబంధమైన ఈ లోక అధికారులకు తిరుగుతూ ఉన్నాడు వాడు, ఎవరిని మింగుదామా అని. అయితే నువ్వు వారితో పోరాడుతూ ఉన్నావు, వారితో యుద్ధం చేస్తూ ఉన్నావు. అందుకే చూడండి, అందులోనే 18వ వచనములో చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన ఏం చేయాలంటే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు, ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, ప్రార్థన విషయాల్లో దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మేలుకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకసారి మేలుకుగా ఉండి ప్రార్థన చేయాలి అనండి. మరి ఈ శత్రువు పైన వాడు మన మీదికి వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు అంటే, నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడి ఉన్నావు, ఈ లోకముల నుంచి వేరు దేవుడు చేసి ఉన్నాడు, పరలోక రాజ్యములో నీకు ఒక స్థానం ఉంది, దేవుడు నేను అభిషేకించున్నాడు. నువ్వంటే అపవాదికి ఈ లోకములో ఈ భూమి మీద వానికి భయం. అందుకే చూడండి, వాడు మోషేని చంపాలని అపవాది చూచింది, కానీ దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఎందుకనగా మోషేకి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక పెట్టి ఉన్నాడు. అందుకే అపవాది ఏం చేస్తాడంటే, నీ మీదికి అలలు వల్ల నీ మీదికి వచ్చి నేను ఏం చేస్తుందంటే క్రష్ చేయాలని, ఈ భూమి కిందనే ఉండాలని, నువ్వు అంచెలంచెలుగా ఆశ్రయింపబడ్డదని నానా విధములైన తెగులు నీ మీదికి, గాలి తుఫానులు నీ మీదికి తీసుకొని వస్తుంది. కానీ నానా విధములైన ప్రార్థన, చూడండి, విజ్ఞాపన ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, ప్రతి మేలుకోవైన ప్రార్థన. అందుకే శిష్యులతో అంటున్నాడు, చూడండి, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అంటున్నాడు. హల్లెలూయా. మేలుకోగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రియ సంగమా, మన సమయం వచ్చింది. ఇప్పుడు మేలుకోగా ఉండి ప్రార్థన చేసే సమయం వచ్చింది. ఒక విశ్వాసిగా ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఆశీర్వదింపబడి ఉన్నాడు. అయితే మీ అందరికీ ప్రతి ఆశీర్వాదం, ప్రతి నీకు అడ్డు కూడా అపవాది పెడుతుంది. కారణం ఏంటంటే, నువ్వు ముందుకు కదలొద్దని. అర్థమైందా? నువ్వు అనుకుంటుండవచ్చు, ఇది ఎందుకు జరుగుతుంది, ఇదంతా బాగానే ఉంది కదా, సడన్గా వీరు నా మీదకి ఇలా విధంగా చేంజ్ అయిపోయారు. అలా ఇట్స్ ఏ డెవిల్, సాతాను. నీ యొక్క సొంత శక్తితో, సొంత జ్ఞానముతో సాతానుతో మనం పోరాడలేం. వింటున్నారా? ఆత్మలో ఆత్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా అపవాదిని మనము జయిస్తాం. దేవునికి స్తోత్రం చెప్తారా? మనము చూడండి, మా ఆత్మ ద్వారా, చూడండి, మన బలము కాదు, మన శక్తి కాదు, కేవలం ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు చేయనుగాక. ఆమేన్. అందుకే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయొచ్చు ఉండాలా. నేను ఇప్పుడే చూచుచున్నాను, ఆకాశ మండలంలో ఉన్న సాతాను అది పడిపోవడం నేను చూచుచున్నాను. ఆమేన్. అయ్యో స్తోత్రం చెప్తారా? ఇప్పుడు నేను అది చూస్తున్నాను, మీకు చెప్తా ఉన్నాడు. చూడండి, సరే, లూకా సువార్త 10వ అధ్యాయం 18 చదవండి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇప్పుడు నేను పడడము చూచి ఉన్నాను. అయ్యో హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి. ఎస్, ప్రార్థన ద్వారా దేవుడు మనకు అధికారం ఇస్తాడు. పాములను తేలుడు తొక్కుటకు అధికారం ఇస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలా. అర్థమైందా? చూడండి, 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో చూచినట్లయితే మొదటి 4 వచనాలు చదవండి.
ఇది అయిన తరువాత ఆ, మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏంగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఇక్కడ యెహోషాపాతు మీదికి యుద్ధం వేయుటకు 3 దేశస్థులు వచ్చినారు. వింటున్నారా? అటువంటి సమయంలో యెహోషాపాతు వారి బలానికి చాలా బలహీనుడు, కానీ భయపడి యెహోవా యొద్దట విచారము చేయుటకు సిద్ధమై ఉన్నాడు. అంటే ఉపవాస ప్రార్థన చేయుటకు సిద్ధమై ఉన్నాడు. ఒక్కడే కాదు, యూదా వారందరూ కూడా కలిసి ఏంకి ఉపవాస ప్రార్థన చాటి ఉన్నాడు, ప్రకటించి ఉన్నారు. హల్లెలూయా, దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. ఇక్కడ బ్యాటిల్ అన్నది, పోరాటం అన్నది, యుద్ధం అన్నది ఒక పెద్ద ఆత్మీయ పోరాటం. వింటున్నారా? ఒక పాట ఉంది, ఆత్మీయ పోరాటం అని. ఎస్, ఆత్మీయ పోరాటం. ఇక్కడ చూస్తే యుద్ధానికి కావాల్సింది పిస్తళ్ళు, బాంబులే కాదు. అర్థమైందా? ప్రార్థన, దేవుని వద్ద శక్తి పొందుకోవడం. యెహోషాపాతు, థ్యాంక్ గాడ్, ఆయన తొందరగా అర్థం చేసుకొని ఏం చేస్తున్నాడు? భయపడి యెహోవా యొద్ద విచారము, తన జనులందరూ కూడా యెహోవా దగ్గర దేవుని సన్నిధిలో ఏముండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఉన్నాడు. చూడండి, 5 నుంచి చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య, ఎక్కడ మందిరంలో వచ్చి ప్రార్థన చేశాడు. ఈరోజు కూడా మనకు 12 గంటల ప్రార్థన ఉంది. కొంతమంది పేర్లు ఇచ్చి ఉన్నాడు, స్తోత్రం చెప్తారా? 12 నుంచి 12 వరకు ఉంది. ఓకే, ఏ విధంగా అయితే యెహోషాపాతు మరి మందిరంలో నిలుచొని అందరు కలిసి ప్రార్థన చేశారో 12 గంటలు, 12 నుంచి మళ్ళీ 12 వరకు జరుగుతుంది. ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో ఫస్టే వస్తుంది. ఆ ఫస్ట్ లోపల ఇక 24 గంటలు ప్రార్థన చేయాలని ఆశ దేవుడు నెరవేర్చునుగాక. అయ్యో, ఎవరికి ఇష్టం లేదా? స్తోత్రం చెప్తారా? చూడండి, ఇక్కడ మందిరంలో కొత్త శైల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి ఇగో ఈ విధంగా ప్రార్థన చేయుచున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. చూడండి, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. వింటున్నారా? ఆయన బహుబలము మనకు తోడుగా ఉంటుంది. అందుకే మనం ప్రార్థించాలా. నీచరులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ షేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలెను. 13 చదువురా. 13 యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఆ అప్పుడు
మత్తన్యాకు పుట్టిన ఎహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ యుద్ధము మీది కాదు, యుద్ధము దేవుడే జరిగించు. స్తోత్రం చెప్పండి. అందరం హల్లెలూయా చెప్తారా? నువ్వు ప్రార్థిస్తే, సంఘముగా కూడి మందిరంలో ప్రార్థిస్తే, యుద్ధము మనది కాదు, యుద్ధము యెహోవాది. అందరం హల్లెలూయా చెప్తారా? కొంతమంది నా మీదికి వస్తున్నాడు, నన్ను ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు అంటారు, కానీ ప్రార్థన చేయడం మాత్రం చేయరు. నో, ప్రార్థన ఎక్కువగా చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. వింటున్నా? యుద్ధము యెహోవాదే పాట పాడితే సరిపోదు. వింటున్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. యెహోషాపాతు మరి యూదా వారు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే, అందులో ఒక విశ్వాసికి ఆత్మచేత నింపబడి, ఇదిగో సైన్యబలాధిపతి యెహోవా, యుద్ధం మనది కాదు, యుద్ధము యెహోవాదే. అందరం హల్లెలూయా చెప్పండి. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఏం చేయాల్సింది అవసరంలే, దేవుడే సమస్తము చూసుకుంటాడు. దేవుడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. అమ్మే, అందుకు దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు అనండి. నువ్వు నేను చేయాల్సింది ప్రార్థన, నీవు నేను చేయాల్సింది ఉపవాస ప్రార్థన, నీవు నేను చేయాల్సింది ఎడతెగక ప్రార్థన, నువ్వు నేను చేయాల్సింది క్రమబద్ధకమైన ప్రార్థన, నీవు నేను చేయాల్సింది ఆత్మలో ప్రార్థన, ఆత్మానుసారముగా విజ్ఞాపన చేయాలి. దేవుడు నాకు విజయం ఇస్తాడు అంటున్నాం, కానీ ప్రార్థన చేయట్లేదు. ఎప్పుడు మన చేతుల్లో ఎప్పుడు ప్రార్థించేవారుగా ఉండాలా? ప్రార్థన చేసేవారే విజయము. ఒక మాట చెప్పాలంటే ప్రార్థననే విజయము. చెప్పండి కూడా, దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ప్రార్థించాలా? ప్రార్థించే వారికి ఓపిక వస్తుంది. ప్రార్థించే వారికి హల్లెలూయా, వారి మీదికి దండెత్తినా వాటిని తొట్టిల్లుతారు. నీ మీదికి కత్తి తీసినా, వింటున్నారా, ఆ కత్తి నేను పొరవాలన్నా వాడు పొరవలేడు. ఒక దైవజనుడు ఒక స్థలములో నుంచి వెళుతున్నాడు. అక్కడ ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ లీడర్ ఉంటాడు అక్కడ. వింటున్నారా? ఆ స్థలములో నుంచి వెళ్తే కంపల్సరీ అతను పట్టుకొని కొట్టి చంపుతారు. కానీ సేవ విషయాలు ఆ మార్గంలో వెళ్ళాలి. అయితే వెళుతుంటే ఎవరైతే ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ ఉన్నాడో, యుఎస్లో ఇది జరిగింది, అతను పట్టుకొని నీకు డబ్బులు కావాలని అడిగాడు. పిస్టోల్ తీసినాడు. నువ్వు ఏంటి అని అడిగాడు. నేను సేవకుని అని చెప్పినాడు. వింటున్నారా? ఆ పిస్తోల్ తీసి ఆ గోలి కొట్టినాడు. హల్లెలూయా. ట్రిగర్ చేసినాడు. ఆ గోలి అతనికి వెళ్ళింది, తాకింది, కానీ అతనికి ఏం కాలే. అయ్యో, హల్లెలూయా, అతనికి ఏం కాలే. నేను నిజం చెప్తా ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే చెప్తా ఉన్నాను. ఆయన ఆశ్చర్యపోయి ఉన్నాడు. యేసుని వార్తను చెప్పి ఉన్నాడు, సువార్త చేసినాడు. ఆ దొంగ, ఆ గజ దొంగ పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించున్నాడు. హల్లెలూయా. ఇటువంటి కార్యాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? మనం ప్రార్థించినప్పుడు. ఒక వ్యక్తి పాములను ఎత్తి పట్టుకోవచ్చని పాములను ఎత్తి పట్టుకొని హల్లెలూయా అన్నాడు, కానీ ఆ పాము ముద్దు పెట్టింది. వింటున్నారా? నిన్ననే చూసినా నేను, అది ఎప్పుడో చూసినా, నిన్ననే చూసిన. ఎందుకు మళ్ళీ ఆలోచించిన, ఎందుకు ఇట్లా జరిగిందంటే ప్రార్థన. వింటున్నారా? చూడండి,
పౌలు భక్తుడు మాల్టా అన్న ప్రదేశానికి వెళ్ళి ఆ చలికి పెడతా ఉంటే, ఆ చలిలో ఆ కాల్పుగా ఉంటున్నాడు, అగ్నిలో వేస్తూ ఉంటే ఆ విషకరమైన జంతువు ఏం చేసింది, పాము కావచ్చు ఏదో విషకరమైనది మరి పౌలు భక్తుడిని కరిసింది. పాలు దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, అరే ఇది దొంగ నరహంతకుడు, ఇదేదో పాపం చేసిన వచ్చినాడు, ఇతను చనిపోతాడని. కానీ ఆ విషకరమైనది కాటిన మరి పౌలు భక్తుడికి ఏమీ కాలేదు. కారణం అంటే ప్రార్థన పరుడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డలారా, రూపింపబడిన ఏ ఆయుధము నీకు వర్ధిల్లొద్దు అంటే నువ్వు ప్రార్థన చేయాలా. ఎజికే అని ఒక మాట్లాడాడు, ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నాడు? ఇంత తక్కువనా, మరి ఎందుకు వచ్చిర్రు? ఒకసారి యేసయ్యని ప్రేమించేవారు యేసు అనండి. ఎజికేన ప్రార్థనే విజయములో, ప్రార్థనే జీవములో బుక్ ఉంది, మీ అందరికీ ఇస్తా. హల్లెలూయా, వింటున్నారా? అందులో ఒక మాట ఉంది, ఎందరైతే దేవుని ప్రేమించేవారు ఉదయకాలంలో లేచి పెందలక్కడ లేచి దేవునికి ప్రార్థన చేసి స్తుతిస్తారంట. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు ప్రార్థన ఆత్మ మీ మీదికి వచ్చునుగాక. హల్లెలూయా. చూడండి ఏ విధంగా కార్యం చేశాడో చూద్దాం. అందులోనే 21 నుంచి చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను షేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారి శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. ఒక్కడును అనండి, బిగ్గరగానే అయ్యో నిద్రపోయాడు హల్లెలూయా చెప్పండి. ఒక్కడు కూడా మిరగలేదంట. ఇప్పుడు యెహోషాపాతు సొంతగా బలముతో యుద్ధం చేసి ఉంటే వీళ్ళొక్కరు మిలిగేవారు కాదు. యూదావారు కానీ యెహోషాపాతు కానీ వీళ్ళొక్కరు నిలబడేవారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారు. దేవుడు వాక్ ఇచ్చినాడు, యుద్ధం అనేది కాదు, యుద్ధము యెహోవాదే. వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇంకొక కండిషన్ పెట్టాడు, కత్తులతో కాదు స్తుతులతో మీరు ముందుకు వెళ్ళండి అన్నాడు. ఏమైందో ముగ్గురు కలిసి వచ్చిన వారు ఒకరికొకరు ఏమైపోయింది, ఎలా కొట్టుకున్నారో వారికి వారు ఏమైందో. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన శత్రువుల గుంపుల్లో మతి స్థిమంతముగా అయిపోతుంది. వింటున్నారా? నువ్వు ప్రార్థిస్తుంటే నీ మీద ఎవరైతే మంత్ర ప్రయోగాలు చేస్తారో వారు పిచ్చివాడైపోతాడు. ఒకసారి ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే మందిరంలోనే, వింటున్నారా, ఆ మంత్ర విద్యలు చేయడానికి వచ్చినారు పాస్టర్ మీదకి. వింటున్నారా? ఆ దైవజనుడు దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో 300 మాంత్రికులు వస్తున్నారు. ఎంతమంది? 300 మాంత్రికులు వచ్చారు మోరిసెల్ల గారిని చంపడానికి. వింటున్నారా? అక్కడ ఉన్న నాయకులు అందరు ఉన్నారు, ఇక్కడ 300 మంది ఉన్నారు. టికా 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 అన్నాడు, ఒక్క హల్లెలూయా అన్నాడు. 300 మంది అయ్యో ఏమై ఉన్నారు? ఇట్స్ ఎ ప్రేయర్. అది ప్రార్థన యొక్క శక్తి. వింటున్నారా?
మోరిస్సెల దైవజనుడు ఒక పట్టణానికి వెళుతూ ఉంటే వింటున్నాడా, దగ్గర దగ్గర కొన్ని మైల్లో ఉన్న వారందరూ, కొన్ని కిలోమీటర్లో ఉన్న వారందరూ, ఆ మాంత్రికులు అందరు కలిసి ఆ పట్టణం నుంచి దూరంగా వెళ్ళిపోతారంట. ఎందుకో తెలుసా? ఆ దైవజనుడు వస్తే, అంతటి ప్రార్థనా పరుడు అభిషేకంతో వస్తే అక్కడ ఉన్న మాంత్రికులు అందరు చచ్చిపోతారు. ఎందుకో ఈ మాటలు ఎందుకు నాకు చెప్తున్నారో నాకు తెలియదు. శత్రు మధ్యలో వింటున్నారా, నీ ప్రార్థన, సంఘ ప్రార్థన ఒక్కరు కూడా మిలగకుండా చేస్తుంది. హల్లెలూయా. నువ్వు అనవసరంగా వెళ్ళి వారిని కత్తిని పొడిస్తే నిన్ను జైల్లోకి తీసుకెళ్తారు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో గడుపు. వింటున్నదా? యుద్ధం మనది కాదు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. భయపడాల్సిన అవసరం లేదు. మనము ప్రార్థన ఎక్కువగా చేయాలా, దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం మొరపెట్టాలా. ఇది మనకు గొప్ప విజయం ఇస్తూ ఉంటుంది. ఎవరైనా కానీ కొట్టడానికి వచ్చిన వారు, వింటున్నారా, యుద్ధానికి వచ్చిన వారు వారే చంపుకొని ఒక్కరు కూడా మిలగలేరంట. దేవుని యొక్క కార్యం ఆ విధంగా ఉంటుంది. ప్రార్థన, స్తుతించడం ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు ఈ విధంగా ఉంటాయి. నేను ప్రవచనాత్మకంగా చెబుతా ఉన్నాను. ఏదైతే నేను బాధ పెడుతున్నారో, ఏదైతే నేను ఇబ్బంది పెడుతున్నారో, నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టు, వారి నీ ఎదుట కనపడకుండా చేస్తాడు. కొంచెం సమయం పడతాయి కొన్ని, కానీ సత్యం, నీతి, పరిశుద్ధత, నీతి మంతుల మార్గం ఎప్పుడు చిగురు వేస్తుంది. అవినీతి పరుల మార్గం ఎక్కడికి వెళ్తుంది అంటే లాస్ట్కి వెళ్ళి నాశనానికే వెళుతుంది. అందుకే నిలువెచ్చని స్థితిలో నుంచి పరిశుద్ధాత్మ మండుతూ మన ప్రార్థనని పెంచదముగాక. ప్రార్థన ద్వారా మనం కొత్త స్థలములోనికి వెళ్ళదముగాక. ప్రార్థన ద్వారా గొలియాతుని చంపివేదముగాక. ప్రార్థన ద్వారా మన జీవితంలో ఏదైతే మార్గములు, గొలియాతులు కానీ అపవాదికి సంబంధించిన అడ్డుగోడలు ఉన్నాయి, ఎరుకో కోటలు ఉన్నాయో అవన్నీ కూలునుగాక. ప్రార్థన చేయాలా, ఉపవాసముని ప్రార్థన చేయాలా, సంఘముగా మనం కూడుకోవాలా. బెల్లిగ్రామ్ దైవజనుడు, నీ సీక్రెట్ ఏంటంటే 3 ఉన్నాయి అన్నాడు. ఏంటంటే ప్రార్థన. రెండోది ఏంటి అని అందరూ చూస్తూ ఉన్నారు, ప్రార్థన. మూడోది ఏంటి, అబ్బా ఏంటి అని చూస్తే ప్రార్థన. దేవుని బిడ్డలా, మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం ఉండాలా. శత్రువుని జయించాలి అంటే, వింటున్నారా, ప్రార్థించాలా. ఇంట్లో ఏదైనా గొడవలు అవుతున్నాయంటే, కుటుంబంలో భార్య భర్తలైనా లేదా పిల్లల మధ్యలో ఏదైనా గొడవలు జరుగుతున్నాయంటే, అపవాది వాడు సులువుగా చిక్కుళ్ళు పెడతా ఉన్నాడు. సులువుగా ఒకరికొకరికి మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొస్తున్నాడు. కానీ ఒక భార్య భర్తలు, పిల్లలు కలిసి ప్రార్థిస్తే దైవికమైన సమాధానం వారి ఇంటిలో వెళుతూ ఉంటుంది. అయ్యో హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? కలిసి ఒక దైవజనుడు చెప్పాడు, ఏదే కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో వారు కలిసి ఉంటుంది, వారు కలిసి ఉంటారు. పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తూ ఉంటుంది. ఏ కుటుంబం అయితే ప్రార్థన ఉండదో వారి ఇంటిలోనికి సాతాను ప్రవేశించి నానా ఇబ్బందులు పెడతా ఉంటుంది. వింటున్నారా? అందుకే సమయం ఎంత దొరకకపోయినా
కొద్దిసేపు మొబైల్ పక్కకు పెడితే సమయం అంతా దొరుకుతుంది. హల్లెలూయా. నేను కూడా వందనతో ఇంకా మాకు ఇంకా చాలాసేపు గడపాల, ఇంకా మేము గడుపుతా ఉన్నాం, ఇంకా గడపాల, ఇంకా చేయాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? అయ్యో, మొదటిగా కుటుంబం యొక్క ఆల్టర్ కట్టబడాలా, నీ ఇంట్లో కట్టబడాలా. మందిరముగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి బలిపీఠము కట్టబడాలా. ప్రార్థన అన్నది మనకు ఈరోజు అందరూ అగ్ని చేత మండి ప్రార్థన వీరులుగా మారేదముగాక. స్తోత్రం చెప్తారా? ఒక్కరు కూడా మిలిగిపోరు తెలుసా? శత్రువులు ఒక్కరు కూడా మిలిగి అందరూ వారే కొట్టుకొని ఏమైపోయారు? తొట్టిల్లిరే. మనం చదివాం కదా ఇందాక 27వ కీర్తనలో, శత్రువులు మాంసము తినడానికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లిరే. ఏ విధంగా తొట్టిల్లిరు అంటే సరిపోదు, మనం ఏం చేయాలా? మన ప్రార్థన జీవితాన్ని పెంచాలా. మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే ప్రార్థన చేయాలా. ఇంకో లాస్ట్ టైం ఈ టైంలోనే 40 రోజులు 52 రోజులు 50 రోజులు అని చెప్పి సాయంకాలము 52 రోజులు నెహెమ్యా అని చెప్పి సాయంకాలం ప్రార్థన పెట్టాం. ఉదయకాలం 40 రోజులు పెట్టాం. అందులో నేను కొన్ని అంశాలు రాసిన, 12 అంశాలు ఒక అంశం రాసిన. అందులో వివాహ విషయంలో రాసిన. వింటున్నారా? వివాహ విషయంలో రాసిన. వింటున్నారా? చక 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 ఏమైందో ఏమో, టక 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 టక. ఇగో ఇప్పుడు నా భార్యతో ఉన్నా. అయ్యో ఇష్టం లేదా ఏంది? చప్పట్లే కొడతలే. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఏదైనా అంశం తీసుకొని రెగ్యులర్గా ప్రార్థిస్తే నాకు దేవుడు ఇచ్చేస్తాడు. అది వరకు ఈరోజు ప్రేయర్ చేస్తే మళ్ళీ 3-4 నెలల తర్వాత వివాహ విషయంలో ప్రార్థించేవారు. వింటున్నారా? ఆ ఉదయకాలంలో లేచి ఆ 12 అంశాల విషయాల్లో ఫోకస్గా ప్రేయర్ చేయడం ద్వారా ఆ 40 దినములోనే దేవుడు మార్గాలు తెరిచినారు. స్తోత్రం చెప్తారా? ఆ 40 మళ్ళా వచ్చే లోపట్ల ఇంకొక 70 రోజుల్లో మళ్ళీ ఉదయకాలం పెట్టినప్పుడు వింటున్నారా సంబంధం రావడం. స్తోత్రం, హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్తారా? పెద్ద లీడర్స్ ద్వారా దేవుడు తీసుకొచ్చి ఇంకా వారు మ్యారేజ్ కూడా రావడం జరిగింది. అయ్యో, నేనేమంటున్నానంటే, ఎడతెగక ప్రార్థన, ఒక అంశం ఏదైనా నువ్వు తీసుకొని నువ్వు ప్రార్థించినట్లయితే చూడండి, యెహోషాపాతు యొక్క అంశం ఏంది? శత్రువులు వస్తున్నారు, ఉపవాసం ఉండి వస్తున్నారు. ఈ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వారు ఏం కొట్లాడారు? మా అంటే 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉండలేమా? ఓకే. రెండోది, ఏమైనా యుద్ధం చేయడానికి ఏం వాడినారు? ఏ కత్తి వాడినాడు? ఏ పుస్తలు వాడినాడు? S-400 వాడినారా? ఇప్పుడు యుద్ధం గురించి బాగా తీసుకున్నావా? AK-47 వాడినారా? అయ్యో, ఏం వాడినారు? దేవుని స్తుతించినారు. స్తోత్రం చెప్పండి. దేవుని స్తుతించి ఉన్నారు. అందుకే వారు చంపుకొని తొట్టిల్లిరి. నువ్వేం చేయాల్సిన అవసరంలే, శత్రువుల మధ్యలో చిచ్చు పెట్టాల్సిన అవసరంలే. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వారి మధ్యలోనే చిచ్చు వచ్చేస్తుంది. అయ్యో, ఈ మ్యాజిక్ వద్దా? మనం ఏం చేస్తాం? వారి గురించి ఆలోచించి, అయ్యో నన్ను ఇట్లా అన్నాడు, వాడికి ఎంత సహాయం చేసినా, వాడికి ఇట్లా చేసినా, వాళ్ళు అలా చేసినా అని ఏడ్చుకుంటూ దుఃఖపడతా ఉంటుంది. అయ్యో, నో 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 నో, స్తుతించు. థ్యాంక్ గాడ్. వారు యుద్ధానికి వెళితే ప్రార్థన చేయమనలే, ఏమన్నారు? స్తుతించమన్నాడు. అదే ప్రార్థన చేయమంటే ఏమంటారు? ఒక కత్తి ఇట్లా పడిపోవాలా, ఒక గన్ను ఇట్లా పడిపోవాలా, వాడు ఇలా చనిపోవాలా, వాని కాలు పోను, వాని తల పోను, వాని ముక్కు పోను అని ప్రార్థించేవారేమో. కానీ దేవుడు ఏమన్నాడు? స్తుతించమన్నాడు. పగవద్దు, స్తుతించమన్నాడు అన్నాడు. చూడండి, ప్రార్థించాలా, స్తుతించాలా?
పౌలు శీలు మందిరంలో ఆ చెరసాల్లో ఉండి ఏం చేస్తూ ఉన్నారు? ఆ దెబ్బలతో పాటలు పాడుతున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అందుకసరి పాటలు పాడుతున్నారు, స్తుతిస్తూ ఉన్నారు అనండి. అక్కడ భూకంపం కలిగింది. నువ్వు ప్రార్థించు, స్తుతించు, స్తుతించు, ప్రార్థించు, దేవుడు ఒక గొప్ప కార్యం మీ జీవితంలో చేయనుగాక. ఆమేన్. చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. దాదాపు మీ అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పేది? దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎట్లా? ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. చూడండి, ఒక దైవజనుని అపోస్తులని చంపి యూదులకు ఏమైందంటే ఇది ఇష్టమైన. కొంతమంది రాజులు ఏం చేస్తారంటే మనుషులకు ఏది ఇష్టమో అదే చేయాలని ఇష్టపడతారు. నాయకులు అలా ఉండొద్దు. దేవునికి ఇష్టం ఏంటిదో అది తెలుసుకొని నాయకులు మన భారతదేశంలో చేసేదరుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఆల్రెడీ ఒక అపోస్తలుడు చనిపోయాడు. ఇదేదో ప్రజలకు సంతోషంగా ఉందని చెప్పి పేతురును తీసుకెళ్ళి చెరసాలలో వేసినాడు. చెరసాలలో వేసి రేపటి దినమున పేతురుని చంపుదాము అని అనుకున్నాడు. కానీ సంఘం ఏం చేసిందంట? ఆసక్తితో ప్రార్థించింది. అందుకని ఆసక్తితో ప్రార్థించింది అని స్తోత్రం చెప్పండి. అందుకని ఆసక్తితో, కాన్స్టెంట్ ప్రేయర్ అంటే ఎడతెగక ప్రార్థన, విశ్వాసముతో ప్రార్థన. ఈరోజు మనం చేయబోతున్న మందిరంలో 12 నుంచి మళ్ళీ 12 వరకు ఎడతెగక ప్రార్థన. కిందికి మనం చూచినట్లయితే పేతురు ఏమై ఉన్నాడు? ఎట్లనే ఉదయకాలం లేస్తే నేను చనిపోతానేమని చెప్పి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అబ్బా, ఎంతమందికి నిద్ర ఇష్టం? ఎవరికైనా కానీ రేపు చనిపోతా అంటే నిద్రపోతారా? ఒక వరం అడిగితే కొంతమంది ఏం అడుగుతారు తెలుసా? నేను 15 గంటలు నిద్రపోవాలని. వదిలే, అట్లాంటివి అడగకని. పేతురు ఇనండి ఒక గంటనైనా ప్రార్థన చేయమని అప్పుడు నిద్రపోయాడు. అబ్బా, ఏమైనా రేపు పొద్దున్న లేస్తే నేను వెళ్ళాలా చనిపోతానని నిద్రపోతా ఉన్నాడు. వింటున్నారా? కానీ సంఘం ఏం చేస్తుందంట? ఆసక్తితో ప్రార్థిస్తాం, ఎడతెగక ప్రార్థిస్తాం, విశ్వాసంతో ప్రార్థిస్తాం. ఒక దైవజనుడు కోల్పోయి ఉన్నాం, మరి ఇంకొక దైవజనుడు మేము కోల్పోకూడదని సంఘం యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఇంకా ప్రార్థనే విజయము అని ఇంకా ప్రార్థించడం మొదలుపెట్టి ఉన్నారు. హల్లెలూయా. దేవుని దూత ఏమైంది? చదవండి, అది 8 చదవండి. దూత పేతురు ప్రక్కను తట్టి 7 చదవరా. 7. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. ఆమేన్. నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుని దూత మన కుటుంబాల్లో ప్రత్యక్షమవుతాయి. ఎంతమందికి దేవుని దూతలు మీ ఇంట్లో ఉండాలా? హల్లెలూయా. ఒకసారి కొబ్బరి చెట్టు ఇల్లు ఎంతమందికి తెలుసు? మా పాత ఇల్లు. వింటున్నారా? వర్షం వస్తే చాలు మేమందరం భయపడేవాళ్ళం. ఎందుకంటే ఆ పెంకటిల్లు మట్టి అంతా కింద పడిపోయేది. ఎక్కడి నుంచి ఏ కట్ట పడుతుందో తెలియదు. ఒకసారి అయితే వర్షం వచ్చి ఒక ఇల్లు వింటున్నా, ఒక రూమ్ అంతా కింద పడిపోయింది, అయినా అందులో ఉన్నాం.
ఎందుకంటే రెంట్ చాలా తక్కువ, ప్రార్థనకు చక్కగా ఉందని. వింటున్నారా? గాలి వచ్చిందంటే అది పాత కాలపు కదా, రాడ్ ఇలా ఉండేది. ఆ రాడ్ కింద ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఒకసారి ఇటువంటి పరిస్థితులు అందరం మేము కాలేజీకి వెళ్ళినాం, నాన్న సేవకి వెళ్ళిన, అమ్మ ఒక్కతే ఉంది. చీకటి అయ్యి వర్షం పడుతూ ఉంది. ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేసేటప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఇంటి చుట్టూ కావలిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? నీవు నేను ఆ విధంగా ప్రార్థిస్తే మన పాదములకు రాయి తలగకుండా దూతలు ఉంటాయి. స్తోత్రం చెప్తారా? అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. అదొకసారి దర్శనము అన్నాడు. ఏమనుకుంటున్నాడంట? కళ ఏమనుకుంటున్నాడు? దూత వెళ్ళింది, చెరసాలు సంఖ్యలు దెబ్బేసి బయటికి రామన్నాడు, చెప్పులు వేసుకోమన్నాడు. బయటకు వస్తే పేతురు ఏమనుకుంటున్నాడు? ఇది పక్కవాడు కళ అనుకుంటున్నాడు అన్నాడు. ఇది నిజం. నువ్వు మందిరంలో ఉన్నావు, నిజం అమ్మ, నిద్రపోకండి. కళ వచ్చింది, దర్శనం వచ్చింది అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందరు జాగ్రత్తగా నీ మాట అంటాడు. ఎవరైతే ఎడతెగక పట్టుదలతో ప్రార్థిస్తారో వారి జీవితంలో తెలియకుండానే అద్భుతాలు ఏ విధంగా జరుగుతాయంటే దర్శనము వల్లే అయిపోతాయంట. స్తోత్రం చెప్తారా? ఆయన అనుకుంటున్నాడు ఆ చెరసాల్లో నుండి దూత వచ్చి బయటికి వచ్చి చెప్పులు వేసుకొని ఇదంతా దర్శనం అనుకుంటున్నాడు. కానీ జాగ్రత్తగా వినండి, కానీ పేతురుకు తెలియదు ఇది నిజము అని. అందరు జాగ్రత్తగా వినండి, ఇక్కడనే ఉంది మెసేజ్ అంతా. హల్లెలూయా. అదే విధముగా మన జీవితము, వింటున్నారా, ప్రార్థన జీవితముగా ఉంటే మనకు తెలియదు ఎప్పుడు చెరసాల నుంచి బయటకు వస్తామో. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలియదు ఈ బంధకాల నుంచి ఎప్పుడు బయటకు వచ్చినామో. మనం అనుకుంటాం ఇది ఒక కళ అనుకుంటాం. ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ కష్టములో నుంచి ఏ విధంగా బయటకు వచ్చినామో మాకు తెలియదు. అంటారు, అబ్బా గత జీవితం ఒకలాగా, ఒక కళలాగా ఉండే అని. పేతురు ఏమైంది? ఆయనకు ఒక దర్శనంలాగా, ఒక కళలాగా ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇబ్బందులు ఉన్నావేమో, బంధకాల్లో ఉన్నావేమో, నీకు తెలియకుండానే నీ జీవితంలో గొప్ప స్వేచ్ఛ కలుగునుగాక. అమ్మే, అందుకే ప్రార్థన చేయాలా, అందుకే ఎడతెగక ప్రార్థన చేయాలా. వింటున్నారా? వివాహ విషయంలో ప్రార్థించేటప్పుడు చేసి ఇప్పుడు ఏమైంది? పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోయి ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయిందేమో, 5 నెలలు. స్తోత్రం చెప్తారా? నిన్ననే పెదడి అయింది. ఇప్పుడు అనిపిస్తుంది ప్రార్థన అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. స్తోత్రం చెప్తారా? నేనేమంటున్నా అంటే, మనం ఏదిలో ఇబ్బందులు ఉండి బాధపడుతున్నావేమో కానీ ప్రార్థన చేయి. అందులో వచ్చి నువ్వు ఏమైపోతావు, నీకు తెలియకుండానే బయటకు వచ్చేస్తావు. నువ్వు అంటావు, అయ్యో అది ఒక కళలాగా అయిపోయింది, నాకు దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు. అందుకే మనం ఎడతెగక సంఘము ప్రార్థిస్తే ఈ విధంగా అవుతుంది. వింటున్నారా? చూడండి, ఇంకా చదవండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తాడు, తలుపు కొడుతుంది. ఒక చిన్నది వచ్చి పేతురు వచ్చారంటే ఎవరు నమ్మరు. 16 చదవండి, సమయం లేదు అందుకే. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. సరే, విభ్రాంతి నొందిరి అనండి. సరే, విభ్రాంతి అంటే
షాక్ అయిపోయారు. పక్కవారు షాక్ అయిపోయారు. అందుకోసారి షాక్ అయిపోయాడు అని. ఎవరిని చూసి? అసలు ప్రార్థన ఏం చేస్తున్నారు వీళ్ళు? పేతురు కొరకే ప్రార్థన చేస్తున్నారు, పేతురు కొరకే పట్టుదలతో ప్రార్థిస్తున్నారు. కానీ ఆన్సర్ ఎలా ఉంది? ఆన్సర్ ఇచ్చింది దేవుడు. ఆన్సర్ ఇచ్చినాడు. ఏ విధంగా ఆన్సర్ ఇచ్చినాడు? షాక్. సంఘం కలిసి ప్రార్థిస్తే మనకు ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో అనేకమైన షాక్లు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయ్యో స్తోత్రం. అంత జోష్గా చెప్తలే. పక్కవాడిని షాక్ అంటే కాదు, ఇట్లా అన్న కొట్టండి ఒకసారి, పక్క వాళ్ళని ఛాన్స్ ఇదే, కొట్టండి ఒకసారి. అందుకే దేవుడు నా జీవితంలో విభ్రాంతి చేయబోతున్నాడు. చూడండి ఒకసారి గుర్తు చేసుకోండి. వచ్చి ఉన్నారు, పోయినాడు, తలుపు తెరిచినాడు, తలుపు తెరిచి పక్కవారు అన్నాడు. ఒకసారి దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? పేతురు కొరకే ప్రార్థన చేస్తున్నాడు. వింటున్నారా? సంఘమంతా ప్రార్థన చేస్తుంది. ఆ సంఘ ప్రార్థన సంఘస్థులకు ఏం తీసుకొచ్చింది? విభ్రాంతి చెందేటట్టుగా, షాకింగ్ చేసే విధంగా దేవుడు చేస్తున్నాడు. రాబోయే దినాల్లో మనం ప్రార్థన ఎక్కువ చేద్దాం. వ్యక్తిగతంగా దేవుని ప్రార్థన చేయండి. హల్లెలూయా. వింటున్నారా? చూడండి, నీ స్నేహితులు, బంధువులు అందరూ కూడా విభ్రాంతి చెందెదరు గాక. మన పరిచర్య కూడా, ఒలీవా పరిచర్య కూడా విభ్రాంతి కలిగే విధంగా దేవుడు చేయబోతున్నాడు. పట్టజారిని విస్తారముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి చోట నుంచి పరిగెత్తుతూ యేసు ప్రభును చూడడానికి పరిగెత్తుకుంటూ రాబోతున్నాడు. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే ఎడతెగక ప్రార్థన, సంఘ ప్రార్థన ఆశ్చర్యపరిచే విధంగా జవాబు వచ్చింది. పక్క రాబోయే దినాల్లో యేసయ్య నిన్ను ఆశ్చర్యపరుస్తాడు, షాక్ ఇస్తాడు అన్నాడు. ఎట్లా? ఏ విధంగా? థ్యాంక్ గాడ్ అందులో ఉన్న వారికి ఎవరికి హార్ట్ అటాక్ రాలే. సడన్గా నీకు 10 లక్షలు దొరికితే ఏమవుతుంది? షాకా. ఒకసారి వద్దులే, మళ్ళీ నెగిటివ్ అవుతుంది. ఒకసారి శంషాబాద్ అప్పట్లో 2008-07లో దానికి ముందు ఎయిర్పోర్ట్ కట్టడానికి అమ్మారు అనమాట. ఒకతను కొన్ని ఎకరాలు అమ్మితే ఆయన అన్నాడంట, కొంచెం ఇస్తా అంటే, నాకు మొత్తం కావాలంట. ఒక రైతు అన్నాడు, నాకు మొత్తం కావాలన్నాడంట. వింటున్నాడా? వద్దు నాన్న, అంత డబ్బులు తీస్తే నువ్వు తట్టుకోలేవంటే వెళ్ళాడంట. ఏం చేసాడంట? సంచులు అన్ని డబ్బులు తీసుకొచ్చి, అప్పుడు 1000 రూపాయలు 500 నోట్లు ఉంటాయి, ముందు వేసినారు. ఆ డబ్బును చూసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. పేపర్లో కూడా వచ్చింది. చదవలే మీరు? నేను చదివిన. హల్లెలూయా. ప్రార్థన, సంఘ ప్రార్థన, నీ ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన నా దేవుడు విభ్రాంతి చెందే విధంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో బిగ్గర హల్లెలూయా చెప్పండి. రైట్. ఈరోజు 12 గంటల ప్రార్థన 12 నుంచి 12 వరకు జరుగుతూ ఉంది. మనందరినీ విభ్రాంతి చెందే విధంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది పేర్లు ఇవ్వలేరు, ఇంకా ఇవ్వాలన్న వారు కుటుంబ సమర్థంగా రావాలా, కుటుంబంతో రావాలా. వింటున్నారా? అదైతే బెస్ట్, మంచిది, ఆశీర్వాదం. హల్లెలూయా. లేదా మన వాళ్ళు అంటారు 12 గంటలు, ఇది చూద్దాం ఎట్లుంటుంది, అందుకే పెట్టిన. నెక్స్ట్ వీక్ నుంచి, నెక్స్ట్ మంత్ నుంచి, మొదటి వారం నుంచి ఈ 12 గంటల ప్రార్థన. ఇంకా మీరు ముందుకు వచ్చినారంటే 24 గంటల ప్రార్థన కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసేదేమో గాక. దేవుడు మనని విభ్రాంతి చెందిపిస్తాడు. అందరం లేచి నిలబడదాం. 9-2 అందరము ప్రభువా మీ కానుకలు, మీ దశంభాగాలు చేతుల్లో పట్టుకొని ప్రార్థిస్తాను. ఎస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అందరూ ప్రభువా, అవును తండ్రి, ఎక్కడనో ప్రార్థన తక్కువైంది, ఇప్పుడే నీ ప్రార్థన ఆత్మచేత నింపండి, నీ ప్రార్థన ఆత్మచేత నింపండి. సంఘముగా ప్రభువా మేము ఎక్కడైతే
బలహీనమై ఉన్నామో నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. నీ ఆత్మతో నీ శక్తితో నింపండి తండ్రి. వరిచుచున్న కానుకను ఆశీర్వింపబడునుగాక. ఆ విత్తనము నూరంతల ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రభువా, ఇచ్చుచున్న దశం భాగమును పట్టజాలనని విస్తారముగా ఆశీర్వింపబడునుగాక అని ప్రార్థన చేయించున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు చేయించున్నాడు. ప్రభువా, ప్రార్థన మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధముగా, విభ్రాంతి చెందే విధముగా మమ్మల్ని చేయుచున్నారు తండ్రి. మేము తండ్రి యేసు రాజా ఇక్కడ ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. శరీరంలో ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా ఇప్పుడే స్వస్థత కలిగి వారిని విభ్రాంతి చేయమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అపవాది క్రియలు లయమైపోనుగాక, దుష్ట శక్తులు దురాత్మ క్రియలన్నీ లయమైపోనుగాక అని ప్రార్థిస్తున్నా. ప్రతి చీకటి శక్తులు యేసు నామములో వెలుగు కలుగునుగాక. వారి ఇంట్లో, వారి గృహంలో, వారి జీవితాలను పలుకుతున్నాను. వారి కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క అవసరత వారు తీర్చబడునుగాక. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప ఉజ్జీవము సంఘములో ఇచ్చుచున్నందుకు వందనాలు. ప్రతి రోగము క్యాన్సల్ చేస్తున్నాను. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ రావునుగాక. మేబీ ప్రభా అసాధ్యమనొచ్చు కానీ నీ సన్నిధిలో సమస్తము సాధ్యమై ఉన్నది తండ్రి. సాధ్యమై ఉంది ప్రభువా. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చునుగాక. గర్భఫలము తెరవబడునుగాక. ఎస్ లార్డ్, మీరు చేయించిన ప్రతి పని ఆశీర్వదింపబడునుగాక. ప్రభా, ఎవరైతే సొంత ఇల్లు, సొంత గృహము లేదో వారికి సొంత ఇల్లు, గృహము ఉండునుగాక. సొంత పొలాలు ఉండునుగాక. సొంత వ్యాపారము మొదలవునుగాక. ఆ యొక్క వెల్త్ మీరు దయచేయమని ప్రార్థన చేయించున్నాము. సమస్తం నీ వద్ద ఉంది ప్రభా. ఆ వెల్త్ అన్నది, ఆ ఆశీర్వాదం అనేది ఇక్కడ ఉన్న వారందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రభా నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా నువ్వు చేస్తాను. ఆస్తికర్తలుగా చేయమని అబ్రాహాము అన్ని విషయంలో ఆశీర్వింపబడ్డాడు ప్రభా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా అబ్రాహాము వలె అన్ని విషయాలు ఆశీర్వింపబడదురుగాక. క్షేమము పలుకుతున్నాను. వారి ప్రయాణము క్షేమము పలుకుతున్నాను. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేదరుగాక. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఇంట్లో ఉన్న, బయట ఉన్న, వ్యాపారంలో ఉన్న, పనిలో ఉన్న నీ బలమైన హస్తం వారి మీద ఉండునుగాక. ప్రయాణంలో వెళుతుండగా, కారులో కానీ, నడుచుకుంటా, బైక్లో, సైకిల్లో, విమానంలో వెళుతున్నా ప్రభా ప్రతి ప్రయాణము క్షేమం పలుకుతున్నాను. అపవాది ఏదైనా యాక్సిడెంట్ స్పిరిట్ని తండ్రి వారు ప్లాన్ చేస్తుంటే యేసు నామములో బంధిస్తూ ఉన్నారు. వారి ప్లాన్స్ అన్ని క్యాన్సల్ చేస్తున్నాము తండ్రి. ఓ రాబా సికెటే దలా బాబా రిఖందల బసతందర బాబా. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ అంటున్నాడు. యేసు నామములో స్వేచ్ఛ కలుగునుగాక. నూతనమైన ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి నూతనమైన మార్గములు తెరవబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఓ నేను చూచుచున్నాను, నేను నడిపించబోతున్నాను. చక్కటి స్థలములోనికి నడిపించబోతున్నాను. మీరు చేస్తున్న పని నేను ఆశీర్వదించబోతున్నాడు అంటున్నాడు. ఇదే యెహోవా వాక్ అంటున్నాడు. అప్పుల విషయంలో బాధపడుతున్నాడు. ఆ అప్పులన్నీ దేవుడు తీర్చుటకు సామర్థ్యము దేవుడు ఇచ్చబోతున్నాడు. వ్యాపారమును మొదలుపెట్టుకు సామర్థ్యం ఇచ్చుతున్నాడు. కొంతమంది దేవుడు లిఫ్ట్ చేయబోతున్నాడు. దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించబోతున్నాడు. యేసు నామములో ప్రమోషన్ వచ్చునుగాక. యేసు నామములో ప్రమోషన్ వచ్చునుగాక. జీతము ప్రభ పెరుగునుగాక అని ప్రార్థిస్తున్నా. ఆ జీతము పెరుగునుగాక అని ప్రార్థిస్తూ చక్కటి నిర్ణయాలు, చక్కటి ఆశీర్వాదం వస్తున్నాయి ప్రభువా. ఆ నిర్ణయాలు పరిశుద్ధాత్మ ద్వారా వారి నిర్ణయాలు తీసుకొని వారు ఆశీర్వింపబడేదరుగాక అని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.